సమాధానం చెప్పాలి. కేవలం ఇవన్నీ అసెంబ్లీకి రాకుండా ఉండడానికి మాట్లాడుతున్న కాకి లెక్కలు అంటారు మీరు. సార్ అంటే స్కూల్ ఎందుకు ఎగ్గొట్టే ఎవరంటే తనకి చెప్పని చెప్తారు చిన్నపిల్లడు. ఆ విధంగా కాదు లెక్కలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రశ్నించక్కర్లేదు, ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తారని అసెంబ్లీ ఎగ్గొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ వచ్చి ఆర్డర్ వేసుకోవడం, గవర్నర్ గారు సుఖంగానికి కూడా అడ్డు తగులుకొని ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని పెట్టడానికే సంవత్సరాల టైం పట్టేలా ఉంది. అయినా సరే ఇచ్చిన ప్రతి హామీని కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ఎక్కడండి మీరు ఇచ్చిన హామీలు ఇంకా ఏవైతే కొన్ని నెరవేర్చలేదు గతంలో. ఇప్పుడు మీరు ఏవైతే మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నారో 16 రకాల బస్సుల్లో కేవలం 5 బస్సులకే మహిళలకి ఇస్తున్నారు. అన్నిట్లో ఆంక్షలు పెట్టారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి విషయంలో కోత కోసారని చెప్తున్నారు. నిలువెత్తు వంచన చేశారని 6 హామీలు కాదు 7కు వచ్చినా ఏం చేసినా ఒకటి కూడా మీరు చేయలేదని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి అబద్ధాలు ప్రజలు చూస్తారని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం రెండింటిలో కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే ఇచ్చినటువంటి ప్రతి హామీ అంటే 16 రకాల బస్సులు సర్వీసులు ఉంటాయి. 16 రకాల్లోని ఇవ్వలేదు అంటే కొన్ని లగ్జరీస్ ఉంటాయి, కొన్ని హైటెక్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్. ఒక్కటైతే మీరు చెప్పాలి, కానీ ప్రజలకి ఏది అవసరం, నిత్యావసరంగా ప్రజలు ఎక్కువ ఏ విధానంలో వెళ్తూ ఉన్నారు, ఏ విధానంలో ప్రజలకు ఎక్కువ మహిళలకి ఉపయోగపడేటువంటి సర్వీసులు ఉన్నాయో అదే సర్వీసులు ఇవాళ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఒకటి మీరు చెప్పండి, వైసీపీ ఆరోపిస్తుంది. ఒకటి మీరు చెప్పండి, వైసీపీ ఆరోపిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు త్వరలో సీఎం కాబోతున్నారు. మరి నారా లోకేష్ గారు నిజంగా వైసీపీ ఆరోపిస్తున్నట్టు సీఎం అయితే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటే జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారా? మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకునే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇదే టాపిక్ ఎక్కువ జన సైనికుల్లో కానీ వీర మహిళల్లో కానీ అదే జనసేన కేడర్లో ఒక గందరగోళాన్ని సృష్టించడానికి వైసీపీ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్. దానికి కొంతమంది అసంతృప్తితో ఉన్నటువంటి అంటే మా జనసేన నుంచి కావచ్చు, టీడీపీలో కావచ్చు, అంటే కొంతమంది రాజకీయంగా వెనకబడ్డం కావచ్చు, కొంతమంది ఆర్టిఫిషియల్ పదవుల్లో కొలువు తేలైనటువంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది అసత్య ప్రచారాలను కూడా చేస్తున్నారు. దానికి ఆద్యం వస్తూ ఇవాళ వైసీపీ ఎలాంటి దుష్ప్రచారాన్ని చేస్తూ ఉందో చూద్దాం. అసెంబ్లీ సాక్షిగా కూడా మీరు కూడా చూసుకోండి, రికార్డులో ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కాంక్షించి రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే కనుక చంద్రబాబు అనుభవజ్ఞ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే మన రాష్ట్ర అభివృద్ధి బాగుంటది అని ఆయన చెప్పడం జరిగిందండి. అంటే కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు గారు 10 సంవత్సరాలు లేదంటే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే అభివృద్ధి చెందుతుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. కానీ మరి ఒకవేళ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా అయితే యాక్సెప్ట్ చేయరని పరోక్షంగా చెప్పారంటారు. పరోక్షంగా చెప్పినా ప్రత్యక్షంగా చెప్పినా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వాన్ని నమ్మారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి వాళ్ళ అధికారాన్ని కట్టబెట్టారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకే పరిమితమై 2 ఎంపీ సీట్లు మాత్రమే తీసుకున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీకి ముందు 11 అని అన్నారు కాదండి, ముందు పొరపాటున 11 అన్నారు కాదండి, ముందు పొరపాటున 11 అన్నారు. మీ 21లో 11 మీవే, మిగతా టీడీపీ సీట్లే ఏంటి సార్? ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ 21 సీట్లకి 100% స్ట్రైక్ రేట్ అండి. 100% స్ట్రైక్ రేట్ అంటే అది జనసేనకి ప్రజలు ఇచ్చినటువంటి పట్టాభిషేకం. దాన్ని అసలు ముఖ్యమంత్రి పదం ముఖ్యం కాదు, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తానని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి త్యాగపూరితమైనటువంటి నిర్ణయాన్ని ప్రజలు స్వీకరించారు. మీరైతే ఒక క్లారిటీగా ఉండారండి. ఇందాక శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీకి కూడా ఇప్పటి వరకు కూడా రాని మెజారిటీలు రావడం కాదండి, మీరైతే ఒక క్లారిటీగా ఉన్నారు. ఇదే డిబేట్ లో మనం చూసాము, కృష్ణవేణి గారు ఇదే డిబేట్ లో చూసాము. ఇందాక శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ మన లోకేష్ గారికి ఒక ఎలివేషన్ ఇచ్చారు. ఆయన మామూలు ఎలివేషన్ కాదు, ఆయన ఒక నిప్పు కణిక. ఆయన వల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ఆయన ఒక ఎలివేషన్ ఇచ్చారు. మీరేమన్నారు? అసలు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మామూలుగా లేదు,
పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? కేవలం చంద్రబాబు గారు ఆధ్వర్యంలో డెవలప్ అవుద్ది కాబట్టి మేము ఉన్నామని మీరు చెప్పారు. అంటే అండర్ కరెంట్గా ఏదో జరుగుతుందని మీరిద్దరే చెప్తున్నారు ఇక్కడ. ఇంకా వైసీపీ చెప్పేదే ఉంది కొత్తగా. అంటే చంద్రబాబు గారు ఒకటి మీకు ఇస్తా సార్, కంక్లూడ్ చేయండి. నేను క్లియర్ గా చెప్పా, చెప్పండి. అందరూ కలిస్తే ఏర్పడిన రైట్ అన్నారు ఆ మాట కూడా చెప్పారులేండి. ఆ మాట కూడా చెప్పారు. నాకు గలాట పెట్టాల్సిన ఉద్దేశం కాదు. అంటే బీజేపీ పనిచేసింది. రైట్ ఒకటి మీరు ఆ మాట కూడా చెప్పారు. ఒకటి చెప్పండి, చంద్రబాబు గారు ఆధ్వర్యంలో మీ కూటమి ప్రభుత్వం ఇలా ఉండటానికి ఏ ప్రాబ్లం లేదు. ఇఫ్ ఇట్ ఈజ్ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే జన సైనికులు, జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారికి అసలు 2 ఏళ్ల పాటు 2.5 ఏళ్ల పాటు షేర్ ఇస్తామంటే మీ కార్యకర్తలు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారా? నారా లోకేష్ గారు అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా? దీని గురించి అసలు మీకు ఏమైనా క్లారిటీ ఉందా? మీ కృష్ణవేణి గారికి కానీ మీకైనా క్లారిటీ ఉందా? మీకు ఇస్తా నేను. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేస్తారు. కృష్ణవేణి గారు చెప్పి కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, మాకు ఒక క్లారిటీ ఉంది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే కూటమి కూర్పు అనేది 2024 నుంచి మనకి 2029 వరకు కూడా కూటమి ప్రభుత్వం పరిపాలన ఉండబోతుంది. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఆ రోజు కూటమి కూర్పులో కూడా భాగస్వామ్యంగా పనిచేస్తూ ఇవాళ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఏ వ్యక్తి చేయనటువంటి డెవలప్మెంట్ ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. అలాగే నియోజకవర్గాలు చూస్తున్నా పిఠాపురం నియోజకవర్గాన్ని తలమానికంగా నిలబెడుతూ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. అవునండి, ఆయనకి సంబంధించిన నియోజకవర్గాలన్నీ ఆయన బాగానే చేస్తున్నారు. రాష్ట్రం అంతా చేసే అవకాశం ఇస్తారా ఇవ్వరా? సార్, అది ప్రజలు కోరుకోవాలి. ఎవరైనా సరే కానీ మనం షీల్డ్ కవర్ల ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా స్వాగతించారు. ప్రజలు ఎప్పుడు కూడా మేలు చూడొచ్చు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా షీల్డ్ కవర్ల ముఖ్యమంత్రిని పరిపాలన ఏ రకంగా అయిపోయింది. అలాంటి ముఖ్యమంత్రి పరిపాలన చేసినటువంటి వ్యక్తులు ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాంటి షీల్డ్ కవర్ల ముఖ్యమంత్రిని ప్రజలు ఎక్కడా కూడా స్వాగతించారు. గుర్తు పెట్టుకోవాలి, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక అవకాశం ప్రజలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఈ మేధోమదనాలన్నీ కూడా జరుగుతున్నాయని మా క్యాడర్ కూడా అర్థమవుతుంది. సో ఇదంతా కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టడానికి వైసీపీ చేస్తున్న అనేది కూడా వాస్తవం కాదు. ఇదంతా కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టడానికి వైసీపీ చేస్తున్న విష ప్రచారమే. కానీ మాకంటూ ఒక క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశం ఉంది, లోకేష్ గారికి సీఎం అయ్యే అవకాశం ఉంది, మేము చూసుకుంటాం అంటారు మీరు. అంతే సార్, పుష్కలంగా అది ఉంది. ప్రజల నుంచి పుట్టుకుని రావాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజల నుంచి పుట్టుకుని వచ్చారు. అలా ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజల నుంచి పుట్టుకుని వచ్చారు. లేకపోతే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నది కూడా మన 4 గోడల మధ్య డిసైడ్ చేసేది కాదు, ప్రజలు డిసైడ్ చేసేది కాబట్టి ఖచ్చితంగా వచ్చే కాలంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా లేకపోతే అంతకు మించి అవుతారా అన్నది మా అధినేత మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి మా క్యాడర్ బలోపేతం చేసుకోవడంతో పాటు మా క్యాడర్ ఇప్పటి వరకు కష్టపడ్డ దానికి ఎవరికి ఏ గుర్తింపు రావాలి, ఎలా పార్టీ స్ట్రక్చర్ నిర్మాణంలో మార్పులు చేసుకుని ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలన్న మేధోమదనం మీద మాత్రమే మా పార్టీ స్టాండ్ ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంతో పాటు భాగస్వామ్యంగా పనిచేస్తూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రేయింబావులు కష్టపడుతూ ఉన్నారు.